హాయ్ అండి. ఈరోజైతే జుమ్మా స్పెషల్ అనేసి నేను ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేను ఇక్కడ చికెన్ శుభ్రంగా కడిగేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేడెక్కిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసాను. చికెన్ వేసిన తర్వాత మొత్తానికి గరం మసాలాలన్నీ యాడ్ చేసేసానండి. మొత్తానికి ఒకసారి ఇవి కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. కొత్తిమీర వేసాను, పుదీనా వేసాను, కొద్దిగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసాను, పెరుగు వేసాను, పసుపు వేసాను, గరం మసాలాలు వేసానండి. మొత్తానికి చూస్తున్నారు కదా, పెప్పర్ పౌడర్ వేసాను, సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇక్కడ మనము ఎసురు అయితే వచ్చేసిందండి. ఎసురు కూడా ఆల్రెడీ పెట్టుకున్నా నేను. ఆ ఎసురు వచ్చిన తర్వాత అందులో కారం పొడి జ్యూస్ వేసేసాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు బాగా మనకు దమ్ చేయనీకి ఆ చికెన్ బాగా కొద్దిగా మెత్త ఉడికిన తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి చికెన్ అయితే పెట్టేశాను. ఇక్కడ రైస్ కూడా పెట్టేశానండి. రైస్ అయితే వాట్ చేశాను. ఆ తర్వాత చికెన్ గ్రేవీ మనకు దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిగా గ్రేవీ పక్కకు తీసేసాను. తర్వాత రైస్ అయితే వేసేసానండి. ఆ తర్వాత దానిపైన మళ్ళీ ఆ గ్రేవీ అనేది వేసాను, ముక్కలు వేసాను కొద్దిగా. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా మంచి స్మెల్ రానికి ఆ చికెన్ ఫ్రై అంటే చికెన్ బిర్యానీలోకి మనకి మళ్ళీ మధ్యన కొత్తిమీర మన ఫ్రై చేసిన ఉల్లిపాయలు, పుదీనా అన్నీ వేసి లెమన్ జ్యూస్ వేసి నెయ్యి వేసి మళ్ళీ పైన కూడా సేమ్ అలాగే చేసానండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా షార్ట్లోనే నేను మొత్తం బిర్యానీ అయితే ఇంకా అప్లోడ్ అయితే చేశానండి. ఇది ఓన్లీ షార్ట్ ఒకటే నీట్గా చేసి చూపించాను. మీకు ఎలాగ అనిపించింది? మీకైతే ఇంకా నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.